చాయ్ ఆర్డర్ చేద్దామా? ఏ నీ 500 నుంచి ఇస్తావా? వద్దులే. నన్ను తోడికి జాబ్ వచ్చింది చూడరా, అదిరా నాకు కాలేదు. Okay, got job. That's burning me. వాడు కానీ దొరకాలేరే ఏరియాలో, నా ఏరియాలో దవడ వల్ల కొడతావు. I saw that guy in my area. His jaw break అనవసరంగా ఫారినర్ ముందు ఇజ్జత్ తీసిన వాడు. in front of the foreign girl. హిందీలో అన్నప్పుడు మాట్లాడకు నువ్వు. నువ్వెందుకు నవ్వుతున్నావురా? లైఫ్ సెట్ యూట్యూబ్ కింగ్స్ అన్నావు కదరా, ఇదేనారా? ఏముందిరా, డబ్బులు వచ్చేసినాయి. వెళ్ళి ఆ జ్యోతిషుడు తప్పు, ఇంకా ఈ పెళ్లి చేసుకోని అని చెప్పేస్తా. డన్. 500 సంపాదించగానే నీకు వచ్చిన రోషానికి జోహార్రా. ఇది తీసుకపోయి మీ ఏ చూపించిన తూ అని వచ్చి రేపు పెళ్లి చూపులు చేస్తాడు నీకు. ఇలాంటి మ్యాటర్లు కేర్ఫుల్గా డీల్ చేయాలరా. సప్పుడేక ఏదన్నా వైరల్ వీడియోలు చేద్దామన్నా. నా స్పానిష్ అమ్మ కూడా ఇదే చెప్పింది. స్పానిష్ కాదు, అది ఫ్రెంచ్. ఏదైతే ఏంది బే, నేనైతే ఫిక్స్ రా. ప్రాంక్ వీడియోలు చేద్దాం రా. ఈ వంట వీడియోలు ఎవరు చూస్తలేడు ఇంకా. అవేంటి? ప్రాంక్ వీడియోలు తెలియదా రా నీకు? ఇదేనా? ఇదే చూడండి. అవలాడు పెట్రోల్ పోసుకుంటుండు. పెట్రోల్ కాదురా, అది వాటర్. అయితే ఇది చూసి అందరు భయపడి ఉరుకుతారు, అది మనం రికార్డ్ చేస్తాం అంతే. అంతేనా? ఇది ఎవరు చూసారు అబ్బాయి? ఆడ కింద చూడు. ఎంతమంది చూసారు? షిట్, దీనికి 50 lakh వ్యూస్. మరి చూడు, అది చేసినావంటే నెక్స్ట్ మంత్ నుంచి గా ఫారినర్ మనకి 20,000 ఇస్తారు అన్నా. ఇంకా తగ్గేదే లేదన్నా మనం. ఏమైనా ఈ నార్త్లకు భలే ఐడియాలు వస్తాయన్నా అసలు. అందుకేరా మనం కూడా బటర్ చికెన్ తినాలి. హలో సుబ్బు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? చేసారా నా ఒకే ఇస్త్రీ అన్నీ అగ్గి పెట్ట. హలో, చేసారా నువ్వు కూడా ఇంటర్వ్యూ అన్నీ? సుబ్బు ఒక నిమిషం ఉండరా. అంటించానా? ఏంద్రా అంటించేది? చల్ సుబ్బు, ఎవడో స్టంట్లు వేస్తున్నాడు రైట్. తర్వాత మాట్లాడచ్చు. ఒక నిమిషం ఉండరా. ఆంటీ అన్నా ఆంటీ పొద్దున్నే పని లేదు. అంటిమంటే అంటిస్తావా? మరి అంటిస్తారు మరి. దరిద్రమైన యాక్టింగ్. అన్ప్రొఫెషనల్ యాక్టర్స్. యాక్టింగ్ ఏంద్రా? ఎవడైనా భయపడతాడారా అది చూసి? నువ్వు చెయ్యన్న యాక్టింగ్. నన్ను అన్నాడు ఎందుకురా? మీరు చేయండి, మీకు తెలుస్తుంది. నన్ను వదిలేసింది, తట్టుకోలేకపోతున్నా. నేను చనిపోతా. దానికి నా విలువ తెలియదు. బాబు తొందరపడకు. మీరే వచ్చా అంకులకు. యూకలిప్టస్. ఏమైంది దీనికి? యా నైస్. నేను అంటిస్తాను రా. ఇంట్లోనే కాదు, బయట కూడా నీ కొడుకు పరువు పోయిన పనులు చేస్తాడు. పార్కుల్లోను బస్ స్టాప్లోను పెట్రోల్ పోసుకుని నన్ను అట్టిద్దండి అని చెప్పేసి వెతవేషాలు వాడు. ఇంజనీరింగ్ చదివేనే ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలని ఏమైనా ఉందా? నా వల్ల కాదు. ఏదో సంబంధం చూసి అంట కట్టేస్తాను, వాడు చావు వాడు వస్తాడు. ఇదంతా అసలుకి నిన్న చూడు ఎలా గొడ్లకోబలే తొంగి చూస్తున్నాడు. బాబు కాఫీ. కాఫీ కాదు, అయ్యగారికి కాస్త మందు ఉంటుంది అలమారాలో, ఐస్ క్యూబ్స్ చేసి మరి అందిస్తారా నువ్వురా. నువ్వా? టోరేరా అక్కడ పెట్టు. చేసుకో బాబు, మంచి సంబంధం తెచ్చారు డాడీ. నచ్చితే నువ్వే చేసుకో. అదే వద్దన్నా, ₹1 కోటి కట్నం ఇస్తారంట, అంతే లైఫ్ సెటిల్ అయిపోద్ది. అదేదో చేస్తా ఉన్నావు కదా,
బీచ్లో హోటల్ పెడతాన్నారు ఈజీగా చేసుకో. లేకపోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చో, ఎఫ్టీలో డబ్బులు వెయ్యి, నెలకి ₹1,00,000 వస్తాయి. ఎఫ్డీలో ఇస్తే 1,00,000 వస్తుందా? 1,00,000 అంటే నాన్నగారే చెప్పారు. 10% లక్షకి వెళ్తున్నారు. సరే చేసుకుంటాం. ఎఫ్డీ చేసుకుంటా బాబు. పెళ్ళి చేసుకుంటాం. అమ్మా